అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇప్పుడు మనం ఏ వర్క్ చేసినా సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత Yeah. అందరూ పొగుడుతారని గ్యారంటీ లేదు. పొగిడేవాడు ఒకడు ఉంటే తిట్టేవాడు 10 మంది ఉంటారు. Yes. అది ఖచ్చితంగా తీసుకునే మన వర్క్ ఆన్ Yes. బయటకు Yes. వస్తాం. Yes. ఇప్పుడు మీ వీడియోసే ఉన్నాయి, కొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు, మరి కొంతమంది మరీ ఒక లైన్ దాటేసి మరి నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారు. Yeah. ఇప్పుడు సోఫాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంత లగ్జూరియస్గా ఇస్తున్నారు భాను గారు, కేవలం లగ్జూరియస్గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళకైనా బీకేపీ హోమ్స్ ఉపయోగపడేది, మధ్యతరగతి వాళ్ళకి లేదా అని కమెంట్లు పెట్టే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? సో ఆల్రెడీ ఇది ఆన్సర్ వీడియోలో చెప్పాను మేడం, దట్ వీ స్టార్టెడ్ బీకేపీ బేసిక్స్. అయితే వండర్ ఏంటంటే స్టార్ట్ చేసి 6 months అవుతుంది బీకేపీ బేసిక్ అని. ఈ రోజు దాకా ఒక ఆర్డర్ రాలేదు మాకు. ఓకే, అంటే బేసిక్లో బేసిక్లో అంటే పీపుల్ డోంట్ నీడ్ బేసిక్. బీకేపీ హోమ్స్కి వచ్చేది నేను బ్రాండింగ్కి కదా. అంటే మీరు ఏదైతే క్వాలిటీ పెడతారో ఆ క్వాలిటీ కోసం వచ్చినప్పుడు క్వాలిటీ ఎడికల్ వస్తుంది మేడం. నేను డబ్బులు పెట్టి నేను చేయను కదా. ఇట్ ఈస్ ఆల్ వీ టేక్ మనీ, వీ గివ్ దట్ మనీ వర్త్ ఉన్న వాల్యూ మేము ఇస్తాం. ఇప్పుడు వర్త్ ఉన్న వాల్యూ ఇవ్వకపోతే మోసం అంటారు, అండ్ వర్త్ ఉన్న వాల్యూ మేము మీకు ఇస్తాం. సో అట్ ద సేమ్ టైం బేసిక్ స్టార్ట్ చేసినాం. నో బడీ ఆర్డర్డ్. ఒక్క ఆర్డర్ రాలేదు మీకు ఇప్పటిదాకా బీకేపీ బేసిక్లో. వీ ఎక్స్ప్లెయిన్ కస్టమర్. ఇప్పుడు వేరే కస్టమర్స్ వచ్చి అడుగుతారు, సార్ నాకు ఇంత బడ్జెట్ లేదు, ఇంత ఉంది సార్, ఓ పని చేయండి, మాకు బేసిక్ ఉంది, ఇది లోపల మెటీరియల్ ఇట్లా ఉంటుంది, మేము క్లియర్గా చెప్పే ఇస్తాం. దే టెల్ మీ వై డూ వీ నీడ్ అంటే ఎందుకు సార్ మాకు ఇది, వెన్ యూ ఆర్ గివింగ్ గుడ్ క్వాలిటీ వై యూర్ గివింగ్ ఈ అసలు బీకేపీ బేసిక్ అని ఎందుకు ఓపెన్ చేసారు? టు జస్ట్ ఆన్సర్ దట్ క్వశ్చన్ వీ స్టార్టెడ్, అండ్ దట్ ఈస్ నాకు అప్పుడు ఆన్సర్ వచ్చేసింది దట్ ఓకే పీపుల్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ క్వాలిటీ ఆఫ్ బీకేపీ హోమ్స్, నాట్ బేసిక్ క్వాలిటీ అని. ఓకే, యా. ఇప్పుడు రీసెంట్ గా బండ్ల గణేష్ గారు విజిట్ చేశారు, ఇక్కడేనా ఇదేనా? ఇక్కడ రాలేదు మేడం, నేనే వెళ్ళాను. మీరే వెళ్ళారు. Yeah. ఓకే, అండ్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు Yeah. మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఫస్ట్ ఇంటరాక్షన్ లో Yeah. ఫ్యూచర్ లో ఇతను ఒక ఇన్ని క్రోస్ అన్నవరని ఒక ఏంటో స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే బిఫోర్ ఎక్కడ పరిచయం లేదుగా మీ ఇద్దరికి, పరిచయం లేదు, కేవలం మీ వీడియోస్ చూసో ఎవరో మేబీ ద కాన్ఫిడెన్స్ హీ లైక్డ్. సో నేను అది చెప్పినప్పుడు చాలా మంది అదే అన్నారు, అరే నీ మీద అంత నమ్మకం ఏందిరా ఆయనకి అని అన్నారు. సో నేను అన్నా ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి కదా, బికాజ్ ఆయన నమ్మినప్పుడు యూ హ్యావ్ టు ప్రూవ్ దాట్. సో నాకు బాగా అనిపించింది ద పాజిటివ్ వర్డ్ వాట్ హీ టోల్డ్ అబౌట్ మీ. అది ఇప్పటిదాకా ఎవరు చెప్పుండరు ఆ డైలాగ్, దట్ నేను ఇన్ని క్రోడ్స్కి టర్న్ అవుట్ అవుతావు అని చెప్పేసి. సో ఐ లవ్డ్ ద వే హీ స్పోక్ టు మీ. నాకు బాగా అసలు అదొక వేరే వైబ్ అండి. అంటే బికాజ్ మేబీ నేను అంత పొజిషన్కి వెళ్ళిన తర్వాత నాకు ఈ మాట గుర్తుండిపోతుంది ఎప్పటికీ. బికాజ్ ఫస్ట్ పర్సన్ నన్ను ఇన్ని కోట్లలో చూడాలి అని అనుకున్న అతను వీఆర్ అవైలబుల్ అని చెప్పాను. నన్ను ట్రెండ్ క్రియేట్ చేస్తావు అని మేము చూస్తాం అంటున్నారు ఆ వీడియోలో. యా, ట్రెండ్, యా, హీ లవ్డ్ అవర్. ఎట్లుంది బండ్ల గణేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ ఏదో ఒకలాగా హీఈస్ సేమ్ మేడం. ఆన్లైన్లో అంతే, ఆఫ్లైన్లో అంతే, సేమ్. ఏది ఉన్నా ఇట్లా టక్కున మనం మాట్లాడేస్తాడు, అరే బాను ఇదిరా ఇట్లుండాలిరా అంతే. సో ఈ ద వే హీస్ టాకింగ్. ఇప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ కలిసేటప్పుడు ఎట్లుంటాడో అని అనుకున్న మనిషి, ఎట్లయితే మాట్లాడుతున్నాడో అట్లే ఉన్నాడు. నో యాక్టింగ్, నథింగ్. అండ్ ఐ లవ్డ్ ఇన్ హిమ్ ఇస్ ఆయన చిన్న పిల్లల్ని వాళ్ళ ఇంట్లో పిల్లల్ని దత్తకు తీసుకున్నాను అనుకుంటా నాకు తెలిసి. వాళ్ళకు కూడా ఎంత బాగా టేక్ కేర్ చేస్తున్నంటే అతను ఇద్దరు పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని. ఆయన నేచర్ అక్కడ నాకు అర్థమైంది. ఐ లవ్డ్ హిస్ నేచర్ మోర్ దెన్ ఎనీథింగ్. అంటే వాళ్ళకు కూడా సేమ్ ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సేమ్ డ్రెస్సెస్ వాళ్ళకు కూడా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా అలాగే చూసుకున్నాడు. అక్కడ నాకు ఇంప్రెస్ అయిపోయినా, సార్ ఎవరు సార్ వీళ్ళు అని అంటే నా పిల్లలు అని అంటుండు. వాళ్ళిద్దరు నా పిల్లలు, నేను వాళ్ళు మంచి స్థాయికి తీసుకెళ్తా, చూస్తుంటాను నువ్వు కూడా అంటే అంత మంచి. అంటే ఇట్స్ నాట్ ఈజీ. నేను మేడం కూడా బండ్ల గణేష్ సార్ వాళ్ళ వైఫ్ కూడా అదే చెప్పిన ఉండే, మేడం సార్ ఈజ్ సంథింగ్ స్పెషల్. అది ఈజీ కాదు అట్లా కొన్ని టేక్ కేర్ చేయడం, బట్ దానికి మీరు సపోర్ట్ చేయడం కూడా గ్రేట్. మీరు కూడా దాంట్లో ఆఫ్ కోర్స్ మీరు కూడా పార్ట్ ఉంటుంది కాబట్టి అది అంత లైక్ సార్ ఆల్సో సపోర్టింగ్, బట్ గ్రేట్ మేడం అని చెప్పిన ఉండే. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా మనం కనిపించేదే చూస్తాం, బిహైండ్ ద స్టోరీ ఎవరికి తెలియదు. ఆయన ఏదైనా ఒక ప్రెస్ మీట్ లోనో ఏదో మాట్లాడేది, ఇలా మాట్లాడాడు అలా అంటారు, బట్ ఎప్పుడైతే మనిషి గురించి తెలుసుకుంటామో అప్పుడు నిజంగా అంటే మీ ద్వారా ఇంకా మాకు తెలిసినట్టు. ఎగ్జాక్ట్లీ హీఈస్ సమ్ న్యాచురల్ పర్సన్. ఐ లవ్డ్ హిమ్ ద వే హీఈస్. అసలు ఆయన జర్నీ అయితే చాలా బాగుంది, హ్యాపెనింగ్, స్మైలింగ్, ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాడు. మనుషులకి విలువిచ్చే విధానం నాకు బాగా నచ్చుతుంది. నేను నిల్చుంటే అరే కూర్చోరా అంటాడు, పక్కన ఉన్నాడు ఇంకోరా, మా ఎంప్లాయీస్ ఉన్నారు కూర్చోండి, అరే వాళ్ళకి చేరి వీళ్ళకి చేరి అందరికి చేరి, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తాడు. ఆయన ఎంత మేడం, ఆయన ఏమంటారు, హీఈస్ వెరీ బిగ్ గై. అంటే ఏ విషయంలో చూసుకున్నా కూడా. సో నాకు ఎక్కడ వీఆర్ నోవేర్ కనెక్టెడ్ టు హిమ్, అంటే ఆ స్థాయిలో నోవేర్ కనెక్టెడ్. బట్ అరే మేము ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రిషితో వాళ్ళ మేడం స్పెండింగ్ టైం, మేము లోపలికి వెళ్తే మేడం రిషితోనే ఉన్నారు. అండ్ నేను లోపలికి వెళ్ళినప్పుడు ద వే హీ వాస్ కాలింగ్ మీ, రాలా బాను అందరికి పరిచయం చేస్తున్నాడు.
ప్రౌడ్గా ఏదో వీడు మావాడు అన్నట్టు. అట్లా అది ఎవరికి రాదు కదా. ఓకే. సో నాకు అదే అనిపించింది, ఏదన్నా ఎర్న్ చేసినా దట్ లవ్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ వి ఎర్న్డ్ ఇన్ దిస్ జర్నీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలిసేశారు, మెగాస్టార్ గారిని ఎప్పుడు కలవబోతున్నారు? ఆ రోజు కలుస్తారని మేము కూడా అనుకున్నాం, ఎక్కడ వీడియోస్ ఫొటోస్ రాలేదు. కలవలేదండి ఆ రోజు, అదే చెప్పాను కదా, లైక్ మెయిన్ థింగ్ హెల్త్ బాగాలేకుండే. అప్పటికే వివర్ అంటే ఈ జర్నీ ఆల్మోస్ట్ 17 days నడుస్తుంది బిహైండ్ వర్క్. కర్టన్స్ ఫిక్సింగ్, వెళ్ళడము, చూడడం అన్ని నడుస్తున్నాయి అనమాట. సో సేమ్ డే నేను ఇక్కడికి వచ్చింది, రెడీ అయ్యి వస్తాము అని అనుకునే టైంకి అప్పటికి వీడియో వచ్చేసింది దట్ సార్ కేమ్ అండ్ లెఫ్ట్ ఆల్సో. నేను ఫాస్ట్గా వెళ్ళిపోయిన తర్వాత సార్ తిరుగుతున్నాను, బండ్ల గణేష్ గారు టైంకి ఉండాలి కదా నువ్వు ఇక్కడ అని చెప్పేసి. సో ఐ ఫెల్ట్ ఓకే, ఐ మీట్ అగైన్, విల్ డెఫినెట్లీ దిస్ విల్ హ్యాపెన్ అని అనుకున్నాను. అండ్ ఐ విష్ ఐ విల్ మీట్ హిమ్ సూన్. అది కంటిన్యూస్ గా 2 గంటలనే మాట్లాడేస్తారు ఏ క్వశ్చన్ అడిగినా. ఒక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే చెప్పంగానే మాట్లాడలేరు ఎందుకు? రిషి గారినే పుష్ చేస్తారు, రిషి గారే పుష్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. మాట్లాడాలి అంటే అది ఏమంటారు, మాట్లాడలేము అంతే. ఇప్పుడు మీరు చెప్పిన ఆగిపోయి ఇప్పటి వరకు కంటిన్యూగా మాట్లాడారు కదా మరి. మాట్లాడలేము అంతే. దట్స్ హౌ, అదొక ఎమోషన్ అంతే. ఇంకా ఒక ఎమోషన్ ని బయట పెట్టలేము అంతే. సో వీ కెనాట్ టాక్ మచ్, అంటే మాటలు రావు. ఐ డోంట్ నో వాట్ ఐమ్ టాకింగ్ దట్ టైం. మిగతావన్నీ నా బ్రెయిన్ లో రన్ అవుతుంటే మాట్లాడాలని, కానీ దిస్ టాపిక్ దట్స్ నో వేర్ ఐ కెనాట్ టాక్. చాలా మంది ఎవరినైనా స్పెషల్ పీపుల్ కలుస్తున్నప్పుడు వాళ్ళ ఆరా డిఫరెంట్ గా ఉంటుంది అంటుంటారు. సో పవన్ కళ్యాణ్ గారిని మీట్ చేసినప్పుడు మీరు ఫ్యాన్ అని తెలుసు అందరికి, బట్ ఆ ఆరా ఎలా అనిపించింది ఆ కాసేపటి కలయిక తర్వాత? ఆరా అది అంటే అది అంటే నాకేంటంటే, నేను వెన్ ఐ మీట్ పవన్ కళ్యాణ్ గారు, ఐ వాంటెడ్ హిమ్ టు లుక్ ఎట్ మీ, నన్ను చూడాలి అని అనుకుని నేను యాక్చువల్లీ ప్రజారాజ్యం మీటింగ్ అప్పుడు ఈ కేమ్ నియర్ టు మై హౌస్. నేను నేను అప్పుడు అండ్ దాని తర్వాత ఇంకొకటి రేపు అటెంప్ట్ అయింది మా చుట్టూ దగ్గరలో ఎక్కడో ఏదో ప్రాబ్లం ఏదో అయింది, అప్పుడు కూడా వచ్చారు. అప్పుడు ఐ డోంట్ మీట్, అక్కడ కూడా కలవను, చూడను. నేను కలిస్తే డైరెక్ట్ హీ షుడ్ సీ మీ. సో దాని తర్వాత అది యూఎస్కి వెళ్ళిన తర్వాత సమ్హౌ ఇట్ హ్యాపెండ్. అండ్ అప్పుడు కూడా ప్రాపర్ మీటింగ్ లేదు, జస్ట్ ఇంట్రడక్షన్ ఉండే, సార్ ఈయననే సార్ మొత్తం ర్యాలీ చేసిందని. బట్ నాకు ఆ స్పేస్ కావాలి, మాట్లాడగలగాలి అని అనుకుంటే, చూడగలగాలి. హీ హ్యావ్ టు నో, లైక్ అంటే ఇప్పుడు వెళ్ళి సార్ వారాహి చేసినామంటే ఓ మీరా వారాహి చేసింది అనేది ఒక ప్రజెంటేషన్. సో మాట్లాడడానికి ఒక రీజన్ ఉంది ఇప్పుడు. సో ఇది మనం సంపాదించుకోగలిగిన ఈ జర్నీలో. సో అట్లా ఐ వాజ్ ఇన్ దిస్ ట్రావెలింగ్, ఇది నేర్చుకున్నాను అనమాట. ఓకే, నాకు పవర్ స్టార్ని కలిసినప్పుడు ఇట్లా కలవాలి అని అనుకున్నా, ఇట్ హ్యాపెండ్. అండ్ ఆరా అంటే అది నాకు ఇంకా దానికి మించింది ఇంకేం లేదు అని అనుకున్నా ఒక 6 months దాకా. దీనికి మించిన నా లైఫ్లో అచీవ్మెంట్ ఇంకేం లేదురా, చాలా ఇది. అండ్ నేను చూస్తుంటే ఆయనతో నేను మాట్లాడలేదు, ఆయన మాట్లాడే మాటలకి ద వే హీ వాజ్ లుకింగ్ ఎట్ మీ, కింద నుండి పైన చూడడం. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. ఇంత మాట్లాడే మీరు ఒక వన్ వర్డ్లో డిస్క్రైబ్ చేయరా పవన్ కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ గారు అంటే హీఈస్ వన్ వర్డ్ అంటే హీఈస్ a life savior to a lot of people, a inspirational person, a legendary. అంటే ఫ్యూచర్ జనరేషన్లో ఒక మేబీ 100 years 50 years తర్వాత సార్ గురించి చెప్పుకొని ఒక పవర్ఫుల్ పర్సన్ గురించి ఎట్లయితే మాట్లాడుకుంటారు ఫ్యూచర్లో, ఆ పవర్ఫుల్ పర్సన్లో పవర్ స్టార్ ఉంటారు. ఓకే, సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.